హాయ్ సార్. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సాంగ్. అసలు వింటుంటేనే ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని చెప్పేసి వెయిటింగ్. బట్ ఇంకా 10 days టైం ఉంది మూవీకి. ఇట్స్ ఓకే, 10 days కదా, సో టైం ఉంది. బట్ వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. థియేటర్ లో ఎలా ఉంటుంది రచ్చ? ఆ రచ్చ రచ్చ మామూలుగా ఉండదు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో ఉగాదికి వస్తుంది, మంచి స్టఫ్ తెచ్చిండు. అంటే భక్షాలు ఇంట్లో వేసుకుంటాం, చేసుకోకున్నా సరే ఆ మూవీ చూస్తే ఇనఫ్ తిన్నట్టు అనిపిస్తుంది. అంటే దురంధర్ మూవీ ఉంది కదా. దురేందర్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా తక్కువ ఉన్నాయి, ఉస్తాద్ మీద ఎక్కువ ఉంది. పాలిటిక్స్ లో గెలిచినట్టు ఇప్పుడు సినిమాలో కూడా గెలుస్తారా ఉస్తాద్? ఎందుకు గెలవరు అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ గెలుస్తాడు ఇన్ సెన్స్. హిట్ అవుతుంది మూవీ మాత్రం, 100% హిట్ అవుతుంది. ఎందుకంటే సాంగ్స్ ఒకటి తర్వాత చాలా బాగున్నాయి సాంగ్స్. అసలు అందులో నా ఫేవరెట్ సాంగ్ దేఖ్లేంగే సాలా చూసినాంలే సానా, ఆ సాంగ్ అనేది లిటరల్లీ చాలా బాగుంది. ఆ సాంగ్ కోసం అయితే మూవీ చూడాలనిపిస్తుంది నాకు. ఫిలిం టాక్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్, ఇంట్రడక్షన్ పగిలిపోయింది అంటున్నారు. గబ్బర్ సింగ్ మించి ఉంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా అనడం హ్యాపీయే కదా, బికాజ్ మూవీ హిట్ అవుతుంది అని అంటే వాళ్ళకి ఎంత ఉంటుందో అంతకు మించి ఫ్యాన్స్ కి అంత ఉంటది. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ ఎప్పుడైనా కోరుకుంటాం. సో మమ్మల్ని కూడా కొంచెం కన్సిడర్ చేసి మాకు కూడా కొన్ని సెల్ఫీలు ఇస్తే బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మిస్టర్ బచ్చన్ రవితేజ్ తో అట్టర్ ఫ్లాప్ అయింది. సో దాని ప్రభావం ఏమన్నా ఈ సినిమా మీద ఉంటుందా? దానికే ఉంటది. బిర్యానీ పప్పన్నమే. దానికి దీని కంపారిజన్ ఎందుకు? ఉస్తాద్ అవే అంతే. బస్ లేదంటున్నారు దేని మీద? ఉస్తాద్ మీద. ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఇప్పుడు నా ఒపీనియన్ మీరు అడిగారు కాబట్టి నేను షేర్ చేసా. సో అట్లా లైక్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నా ఒపీనియన్ అయితే ఇది. ఉస్తాద్ అయితే యా ఉంటది మా, ఎందుకు ఉండదు? ఇప్పుడు లైక్ టీజర్ చూసో, ట్రైలర్ చూసో, ఒక సాంగ్ చూసో, పోస్టర్ చూసో మూవీని జడ్జ్ చేయలేం ఎవరమైనా. సో ఎండ్ ఆఫ్ ది డే మూవీ అనేది చూడాలి. మూవీ చూసినాకనే మనం దాన్ని ఏమంటారు ఎలా ఉంది అనేది రివ్యూ ఇవ్వాలి కదా. సో అంటే కొన్ని పాలిటిక్స్ డైలాగ్స్ ఉన్నాయి, ఆ దెబ్బతో అవతల గుండెలు అదిరిపోతాయి అంటావా? షేక్ అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వరుసగా నెగిటివ్ అనేది కొంచెం స్ప్రెడ్ అయింది ఈ మధ్య కాలంలో. సో అదంతా పోవాలంటే ఉస్తాద్ తో ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.